మరి నామినేషన్ ప్రదర్శన ఏ విధంగా ఉందంటే, సామాన్యంగా రాజకీయ పార్టీల నామినేషన్లు ఏ విధంగా చేస్తారంటే, ఆ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు మరి ఆ పార్టీకి సంబంధించిన వెల్ విషర్స్ అందరూ కూడా పిలుచుకొని నామినేషన్ చేసేది ఒక ఆనవాయితీ. కానీ ఇవాళ అంతర్రాష్ట్ర రౌడీ మూకాల ప్రదర్శన జరిగినట్టు సుధీర్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారంటే, ఒక ప్రజాక్షేత్రంలో ఉండి, ఒక బాధ్యత గల ఎమ్మెల్యే పదవిలో ఉండి రౌడీ షీటర్లు అందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చారు నామినేషన్లు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎవరు కత్తులు కటార్లు ఎక్కడున్నాయండి? చూపించాలి మీరు. ఎవరు రౌడీ షీటర్లు అండి? నవీన్ యాదవ్ వెనకాల ఉంది ఎవరు? ఒక అనిల్ యాదవ్ రాజ్యసభ ఎంపీ ఉన్నాడు, ఒక ఫైమ్ కుర్సీ, ఒక మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాడు. అజారుద్దీన్ దేశం కోసం ఆయన కెరియర్ ఆయన టైం జీవితాన్ని మొత్తం పనంగా పెట్టి మనకి ఎన్నో భారతదేశానికి అవార్డులు రివార్డులు క్రికెట్ ప్లేయర్ ఆయన, కెప్టెన్ ఆయన రౌడీ షీటరా? ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు? ఎన్ఎస్వి వెంకటస్వామి గారు ఉన్నారు అంటే మీకు దళితులు అంటే, మీకు బీసీ బిడ్డలు అంటే, మైనారిటీ బిడ్డలు అంటే ఇంత చిన్న చూపా? అంటే వాళ్ళు రౌడీ షీటర్లా? వాళ్ళు రాజకీయ నాయకులుగా ఇవాళ వివిధ పదవుల్లో కొనసాగుతున్నారు, ఎంతో కష్టపడి ఆ స్థాయికి వచ్చారు. ఏ విధంగా మాట్లాడతారు సుధీర్ రెడ్డి గారు? మరి బీఆర్ఎస్ లో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరికీ ఎలాంటి నేర చరిత్ర లేదా? ఇవాళ మీరు ఎలక్షన్ అఫిడవిట్స్ తీసుకురండి, మేము నవీన్ యాదవ్ ఎలక్షన్ అఫిడవిట్ తీసుకొస్తాను, అందులో ఉన్న అందరూ కాంగ్రెస్ లో ఉన్న రాజకీయ నాయకుల ఎలక్షన్ అఫిడవిట్లు తీసుకొద్దాం, మీ బీఆర్ఎస్ వల్ల అఫిడవిట్లు తీసుకొద్దాం. ఎవరి నేరాలు ఎన్ని ఉన్నాయో, ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయో అనేది దమ్ముంటే సుధీర్ రెడ్డి గారు టీవీ డిబేట్కి రావాల్సిందిగా, చర్చకు రావాల్సిందిగా, ఎవరిది ఏందో ప్రజలే తెలుస్తారు, రికార్డ్స్ అన్ని బయట పెట్టాలి.